అందరికీ నమస్కారం. వీటీవీ హెల్త్‌కి స్వాగతం. ఆయుర్వేద శాస్త్రంపై గాఢమైన అధ్యయనం చేసి అనేక రుగ్మతలకు సహజ సిద్ధమైన పరిష్కారాలను అందించి రోగ నిర్ధారణలోనూ మూల కారణాలను గుర్తించి జీవన శైలిలో మార్పులు సూచించడంలోనూ ఆయనకు ప్రత్యేకమైన నైపుణ్యం ఉంది. సాంప్రదాయ ఔషధ మూలికలు, పంచకర్మ చికిత్సలు మరియు ఆహార నియమాల ద్వారా ప్రజల ఆరోగ్యం మెరుగుపరచడమే ఆయన ప్రధాన లక్ష్యం. ప్రకృతితో సమన్వయం, శరీర, మనసు, ఆత్మ శ్రేయస్సు అనే సిద్ధాంతాన్ని అనుసరిస్తూ సమగ్ర వైద్య సేవలు అందిస్తున్నారు ప్రసిద్ధ ఆయుర్వేద వైద్యులు డాక్టర్ కామేశ్వరరావు గారు. అలాగే వారు సురభి వారధి ఫౌండేషన్ ద్వారా ఎన్నో సేవలు కూడా చేస్తున్నారు. ఇప్పుడు మనతో వారున్నారు. వారిని అడిగి అనారోగ్య సమస్యలకు పరిష్కార మార్గాలు తెలుసుకుందాము. నమస్తే డాక్టర్ గారు. నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నాను. ఓకే సార్, ఇది మానసిక ఆరోగ్యంపై ఆయుర్వేదం ఎలా పనిచేస్తుంది కొంచెం వివరించగలుగుతారా? మానసికమైనటువంటి వ్యాధులు ఆయుర్వేదానికి లింక్ ఏంటి అని చెప్పాను. సో మీరు అడిగిన ప్రశ్న అదే కదమ్మా. అదే. ఆయుర్వేద వైద్య విధానంలో మానసికమైనటువంటి వ్యాధులు, శారీరకమైనటువంటి వ్యాధులు అని రెండు సెపరేట్గా చెప్పబడలేదమ్మా. రెండు కూడా అంటే ఏ రకమైనటువంటి శారీరక వ్యాధి వచ్చినా దాని యొక్క ఇన్వాల్వ్మెంట్, దాని యొక్క ఇంపాక్ట్ మానసికమైనటువంటి పరిస్థితుల మీద కూడా ఆధారపడి ఉంటుంది. సో సైకలాజికల్గా ఈరోజు మనం అనుకుంటున్నాము ఒక మెంటల్ డిప్రెషను, లేకుంటే స్ట్రెస్సు, లేకుంటే మనము ఇప్పుడు మానసిక చికిత్సాలయము అని చెప్పని అంటే మన హైదరాబాద్లో ఎర్రగడ్డ దగ్గర ఉంది చూడమ్మా. అంటే సో చికిత్సకు సంబంధించినటువంటి అంటే టోటల్గా ఇంబ్యాలెన్స్ అయినప్పుడు మాత్రమే మానసిక వ్యాధి అని చెప్పని మనము ప్రస్తుతం ఉన్నటువంటి ట్రెండ్ అలాగే నడుస్తుంది. అంటే పిచ్చి ఎక్కినప్పుడు మాత్రమే అంటే శారీరకమైనటువంటి యొక్క ఆర్గాన్స్ సరిగ్గా పనిచేయకపోవడం, లేకుంటే మానసికంగా స్ట్రెస్ కానీ ఎక్కువ డిప్రెషన్లో వెళ్ళినప్పుడు మాత్రమే ఇది మానసిక వ్యాధి అన్నటువంటి నిర్ధారణలో మనం ఉన్నామమ్మా. కానీ ఆయుర్వేద ప్రకారంగా ప్రతి ఒక్క శారీరక వ్యాధి యొక్క ఇన్వాల్వ్మెంటు మానసికమైనటువంటి వ్యాధి యొక్క ఇన్వాల్వ్మెంట్తో ఉంటుందన్నమాట. అంటే మనం చూస్తున్నప్పుడు ఏమవుతుందంటే శారీరక వ్యాధులు, మానసిక వ్యాధులు అని చెప్పని రెండుగా మనం విడగొట్టినప్పటికీ కూడా ఈరోజు ప్రతి ఒక్క మనిషి ఒక మానసికమైనటువంటి వ్యాధితో, వ్యాకులతతో బాధపడుతున్న వారే. కానీ మనం దానికి ఐడెంటిఫై చేయడం కానీ, దాన్ని గుర్తుపట్టడం కానీ మనం చేయలేకపోతున్నాం. ఏ రకంగా చెప్పాలంటే అమ్మా, ఇప్పుడు శారీరకమైనటువంటి సమస్య ఏదైనా వచ్చినప్పుడు మీ యొక్క మానసికమైనటువంటి వ్యాకులత చెందుతామా లేదా అండి? అంటే ఏదైనా జాయింట్ పెయిన్స్ వచ్చాయనుకోండి, సో వీ ఆల్వేస్ థింక్ అబౌట్ ద జాయింట్ పెయిన్స్. అంటే ఇప్పుడు తగ్గుతాయి. మనం ఎవరు కనిపించినా కూడా సేవండి నాకు దాదాపు 10 సంవత్సరాల నుంచి బాధపడుతున్నానండి. సో ఎప్పుడైతే మనలో స్ట్రెస్ లెవెల్స్ ఎప్పుడు పెరిగిపోతూ ఉంటాయో, ఆ యొక్క స్ట్రెస్ లెవెల్స్ పెరిగిపోతున్నప్పుడు బాడీలో ఈ యొక్క ఇమ్యూనిటీ సిస్టమ్ అంటే రెసిస్టెన్స్, ఇమ్యూనిటీ డిఫెన్స్ మెకానిజం కూడా తగ్గిపోతుంది అనమాట అండి. అంటే ఒకప్పుడు మనం ఒక వ్యాధి వచ్చింది అన్నప్పుడు డైరెక్ట్గా ఒక డాక్టర్ని కలవడం, ఆ డాక్టర్ గారు ఒక మందులు రాయడం, దాన్ని మనం పాటించడం అనేది జరుగుతూ ఉంటుంది. కానీ ఈ రోజుల్లో అలా కాదండి. మనం ఒకటే ఉన్నటువంటి వ్యాధికి 100 రకాల డాక్టర్లని, 100 రకాల సలహాలు మనం తీసుకుంటాము. అందులో కొన్ని పనిచేస్తాయి, కొన్ని పనిచేయవు. కానీ 24 అవర్స్ అంటే శరీరంలో ఏ ప్రాంతంలో మనకి బాధ కలిగినా అది మానసికమైనటువంటి ఇన్వాల్వ్మెంట్ ఖచ్చితంగా జరుగుతుంది. అంటే ఫర్ సపోజ్ మీరు ఏదైనా ఇష్టంతో ఒక పని చేసినప్పుడు, అంటే ఇష్టం అనేది ఎలా జరుగుతుందండి? మానసికమైనటువంటి ఇన్వాల్వ్మెంటే కదా. సో మీరు ఎక్కడైనా ఆహారం తినాలన్నా, ఏదైనా మందు వేసుకోవాలన్నా ఆ డాక్టర్ గారి మీద కానీ, ఆ మందు మీద కానీ మీకు మంచి అభిప్రాయం ఉన్నప్పుడు మాత్రమే ఆ మందు యొక్క ఎఫెక్ట్ కూడా బాగా శరీరంలో పడుతుందన్నమాట అండి. లేదా మనం ఇష్టం లేకుండా ఆహారం తీసుకున్నా, ఇష్టం లేకుండా మందులు వేసుకున్నా, ఇష్టం లేకుండా మీరు ఏ పని చేసినా, ఈవెన్ ఆఫీస్లో మీరు పని చేసినా కూడా మనము దాన్ని కరెక్ట్గా దాని యొక్క డ్యూటీ డిశ్చార్జ్ అనేది మనం సరిగ్గా చేయలేమండి. కానీ మీరు అలా లెక్క వేస్తే ఈరోజు స్ట్రెస్ లెవెల్స్ విపరీతంగా ఉన్నటువంటి వ్యక్తులు ఎంతమంది ఉన్నారంటే దాదాపు 150 మంది స్ట్రెస్ ఫీల్ అవుతున్న వాళ్ళే ఉన్నారండి. అంటే ఇది సహజంగా మానసికమైనటువంటి మనం ఒత్తిడికి లోనవుతున్నామా, కావాల్సుకుని మనం తెచ్చుకుని అంటే మనం అందులో అనవసరంగా అందులో ఇన్వాల్వ్ అయ్యి మానసికమైనటువంటి ఒత్తిడికి మనం లోనవుతున్నామా అన్నది ఎవరు పట్టించుకోవట్లేదండి. అంటే స్ట్రెస్ లెవెల్స్ పెరిగాయి, డిప్రెషన్ పెరుగుతుంది, లేకుంటే సూసైడల్ టెండెన్సీ పెరుగుతుంది. ఈ రోజుల్లో ఒకప్పుడు లేవమ్మా ఇన్ని రకాలైనటువంటి మానసిక వ్యాధులు. అసలు మానసిక వ్యాధులు అనేటువంటి పదమే ఇదివరకు చాలా తక్కువగా చెప్పేవారు. ఈరోజు మానసిక వ్యాధులు అనేది ఒక ట్రెండ్. అంటే స్ట్రెస్ లేకపోతే కూడా నీకు స్ట్రెస్ లేకుండా ఎలా లైఫ్లో లీడ్ చేస్తున్నావు అనేటువంటి పరిస్థితి ఉంటుందండి. అంటే మనం తీసుకునే ఆహారం దగ్గర నుంచి మనము దైనందిన కార్యక్రమాల్లో ప్రతి ఒక్కటి మీరు మనసు యొక్క ఇన్వాల్వ్మెంట్ అంటే మైండ్ యొక్క ఇన్వాల్వ్మెంట్ ప్రాపర్ వేలో జరగకపోతే అది నెగిటివ్గానే శరీరంలో దాని యొక్క
ఎఫెక్ట్ పడుతుంది కానీ పాజిటివ్గా దాని యొక్క ఎఫెక్ట్ పడదు. అంటే మీరు చదువుకోండి అని చెప్పినప్పుడు దాని మీద ఇష్టం లేకుండా చదువుతున్నారు అనుకోండి, ఎగ్జామ్ పాస్ కాగలుగుతారండి? సో మీకు ఇష్టం లేనటువంటి ఆహార పదార్థాలు తింటున్నప్పుడు అది మీకు డైజెషన్ అవుతుందండి? డైజెషన్ కాదండి. అంటే ప్రతిదీ శరీరంతో మనం చేసేటువంటి ప్రతి పని కూడా మానసికమైనటువంటి ఇన్వాల్వ్మెంట్ లేకపోతే అది దాని యొక్క ఇంపాక్ట్ అనేది సరిగ్గా పడదండి. కానీ మానసికమైనటువంటి వ్యాధులు కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు ఇవన్నీ కూడా మానసిక వ్యాధులే అనమాట అండి. మీరు కరెక్ట్గా దాన్ని అనలైజ్ చేసుకుంటే, అంటే డిజైర్ అంటే శరీరంలో ఎక్కువ కోరికలు పెరిగినా కూడా అది ఒక రకమైనటువంటి మానసికమైనటువంటి వ్యాధి అండి. కొంతమంది చాలా ఈగోయిస్టిక్గా ఉంటారండి. అంటే వాళ్ళతో మనం మాట్లాడితే కూడా వాళ్ళు అంటే అది కూడా ఒక మానసిక వ్యాధేనండి. తర్వాత కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు అంటే కొంతమంది ఎప్పుడూ బాధపడుతూనే ఉంటారండి. కొంతమంది ఎప్పుడు కూడా అన్వాంటెడ్ థింగ్స్లోకి ఇన్వాల్వ్ అవ్వాలని అనుకుంటూ ఉంటారు. మనం వాళ్ళని చూడగానే అర్థమవుతుంది, ఓహో వీళ్ళు ఒక రకమైనటువంటి మానసికమైనటువంటి బాధతో బాధపడుతున్నారని చెప్పని. ఇప్పుడు కొంతమంది ఎప్పుడు కూడా నెగిటివ్గానే మాట్లాడుతూ ఉంటారండి. మన ఇంట్లో వాళ్ళంటే కాసేపు మనం మాట్లాడతాం, బయట వాళ్ళతో మనం మాట్లాడగలుగుతామండి. కానీ అతను తీసుకెళ్ళి మనం పిచ్చాసుపత్రుల్లో జాయిన్ చేయలేము. ఎందుకనంటే మనం దూరంగా ఉంటాం, కానీ అతను మానసిక వ్యాధితో బాధపడుతున్న వ్యక్తి. సో ఇలాగా మన సమాజంలోనే దాదాపు ఒకప్పుడు 20-30% మానసికంగా బాధపడేటువంటి వ్యాధులు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ ఈరోజు దాదాపు అది 80-90% ఉన్నారండి. ప్రతి ఒక్కళ్ళు మానసిక సమస్యలతో బాధపడుతున్నారు. కానీ అది వాళ్ళని ఐడెంటిఫై చేయడం చాలా కష్టం అనమాట అండి. అది చాలా చక్కగా వివరించారు సార్. ఇప్పుడు ఈ ఆహారం గురించి వచ్చింది కాబట్టి ఫుడ్లో మనకు టాక్సిన్స్ కూడా ఎక్కువ అయిపోయాయి చాలా. సో దానివల్ల మనకు ఆయుర్వేదంలో ఏమన్నా ఉందా, లైక్ ఎనీథింగ్ రిలేటెడ్? ఈరోజు ఆధునిక టెక్నాలజీ పెరిగిపోయి అంటే వండే విధానం కూడా స్పీడప్ అయిపోయిందమ్మా. అంటే ఒకప్పుడు ఆహారం వండే విధానంలో ఒక ప్రక్రియకే ఉంటుంది. అంటే భాండ శుద్ధి అని అంటారు. అంటే మనం వండే పాత్రల యొక్క ముందు క్లీన్ చేసుకోవడము, తర్వాత ఆహారం చేసేటువంటి విధి విధానాలు, తర్వాత నిలవ ఉండేటువంటి పదార్థాలు మనం తినేవాళ్ళం కాదనమాట అండి. పూర్వకాలంలో ఒక్క పచ్చళ్ళు తప్పితే ఏ రకమైనటువంటి పదార్థాలు మనం నిలవ పదార్థాలు మనం తినేవాళ్ళం కాదు. ఇంకొకటి ఏంటంటే ఆహారం వండే విధానంలో ఒక ప్రాసెస్ అనేది ఉంటుంది. ఆ ప్రాసెస్ని మనం ఖచ్చితంగా పాటించేవాళ్ళం అన్నట్టు. అంటే ఈరోజు మీరు ఒక సామెత, అన్నప్రాసన నాడే ఆవకాయ పెట్టారా అని చెప్పారంటారు. అంటే ఎప్పుడు జరగవలసిన కార్యక్రమం అప్పుడు జరిగినప్పుడు దాంట్లో పరిపక్వత, పరిణత అనేది జరుగుతుందండి. ఒక పువ్వు వికసించగానే దాని యొక్క స్మెల్ అనేది రాదండి. కొంత టైం పట్టిన తర్వాత దాని యొక్క స్మెల్ కానీ అది టోటల్ ఓపెన్ అప్ అవ్వడం కానీ జరుగుతుందండి. కానీ ఈ రోజు ఉన్నటువంటి స్పీడ్ ట్రెండ్లో అంటే మనం ఇలాగా ఎప్పుడైతే మన దైనందిన జీవితంలో కుక్కర్లు వచ్చేసాయో, ఆహారంలో ఉన్నటువంటి కార్బోహైడ్రేట్స్లో అంటే అన్నం మనకి ఎక్కువగా మన ఆహార పదార్థాల్లో రైస్ అనేది మనకి మెయిన్ ఆహార పదార్థం అండి. ఆ రైస్ వండే విధానం ఎప్పుడైతే మార్పు జరిగిందో ఆ రోజు నుంచి మనకి షుగర్ వ్యాధి రావడం ప్రారంభమైంది. ఆ రోజు నుంచి మనకి ఒబేసిటీ రావడం ప్రారంభమైంది. ఆ రోజు నుంచి మనకి థైరాయిడ్ రావడం ప్రారంభమైంది. కానీ ఎప్పుడు మనకి ఐడెంటిఫై జరిగింది? దాదాపు 50% జనాలకి ఈ 3 రకాల వ్యాధులు వచ్చేసిన తర్వాత అప్పుడు మనకు అర్థమైంది కుక్కర్ వల్ల వ్యాధులు వస్తున్నాయి అని చెప్పని. కానీ మనకి కుక్కర్ని ఇంట్రడక్షన్ చేసింది ఎవరో దాన్ని కనుక్కొని పెట్టారు. మనకు ఉన్నటువంటి బద్ధకాన్ని వాళ్ళు క్యాష్ చేసుకున్నారు, మనకి కావాల్సినటువంటి రోగాలు మనకి ఇచ్చారండి. కానీ ఏ ఆహార పదార్థమైనా కూడా ఇప్పుడు మీరు ఉదాహరణకి మైక్రోవేవ్ తీసుకుంటారు. మైక్రోవేవ్ కూడా ఈరోజు మళ్ళీ అమెరికా వాడే చెప్తున్నాడు మైక్రోవేవ్లో ఆహార పదార్థాలు తీసుకుంటే క్యాన్సర్ వస్తుంది అని చెప్పని. సో ఈ తర్వాత మనము వాడేటువంటి జర్మన్ సిల్వర్ అది కూడా రోగాలకు కారణమేనండి. సో పూర్వకాలంలో మనం వాడేటువంటి మట్టి పాత్రలు కానీ, కంచు పాత్రలు కానీ, రాగి పాత్రలు కానీ ఇవన్నీ మనం పక్కన పెట్టేసి ఈ స్టీలు అంటే దాని యొక్క ఇంపాక్ట్ పడనటువంటి పాత్రల్లో వండడము, సరిగ్గా శుద్ధి చేయకుండా ఆహార పాత్రలు ఇప్పుడు మనం హోటల్లో తింటామండి, వాడు కరెక్ట్గా క్లీన్ చేసేటప్పుడు ఎన్నో రకాలుగా మీరు రోజు చూస్తూ ఉంటారు, వాడు ఏంటో ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకుని అమ్ముతున్నాడు ఇంతని చెప్పని. సో ఆహారం వండే ప్రొసీజర్లో కూడా చక్కగా నీట్గా ఆ యొక్క పాత్రలు కరెక్ట్గా వండి క్లీన్ చేసి ఆహార పదార్థాలని సరైనటువంటి రీతిలో ఆహారం వండినప్పుడు, ఇప్పుడు ఉదాహరణకు చెప్పాలి అని చెప్పానంటే మనం రైస్ గురించే మాట్లాడదామనంటే ధాన్యం పండాలి అని అంటే వాటర్ సోర్సెస్ బాగా ఉన్న ప్రాంతంలో మాత్రమే ధాన్యం పండుతుందండి. కానీ ధాన్యంలో ఎక్కువగా లెడ్, ఆర్సెనిక్, విష పదార్థాలు ఎక్కువగా ఉంటాయి అనమాట అండి, అంటే ధాన్యం లోపల. సో ఎప్పుడైతే మనం ఆహారం ఉడికినప్పుడు అంటే మనము ఎప్పుడైతే పూర్వకాలంలో మన ఆహారం ఎలా వండేవాళ్ళం అంటే దాని మీద మూత పెట్టి వండించేవాళ్ళు అనమాట. అంటే దాంట్లో ఉన్నటువంటి ఈ విష పదార్థాలు అంటే ఆర్సెనిక్ కానీ, లెడ్ కానీ ఆ యొక్క వేపర్స్ ద్వారా బయటికి వెళ్ళిపోయేవి అనమాట అండి. సో ఆ రకంగా ఆహారము శుద్ధి అయ్యేది, మనకి తీసుకోవడానికి అనుకూలంగా ఉండేది అనమాట అండి. కానీ ఈరోజు మూత పెట్టి కుక్కర్లో వండడం వల్ల అందులో ఉన్నటువంటి లెడ్ కానీ, ఆర్సెనిక్ కానీ, విష పదార్థాలన్నీ కూడా దాని నుంచి బయటకు వచ్చి మనము తినడానికి ఈజీగా మనం తయారు చేసుకుంటాం. అంటే విష పదార్థాలు తయారు చేసుకోవడానికి మనం ఈజీగా అంటే లోపల ఎక్కడో ఉన్న విష పదార్థాన్ని తీసుకొచ్చి దాని మీద పెట్టి మనం తింటున్నాం అనమాట అండి. అలాగే ఓవెన్స్లో మైక్రో ఓవెన్స్లో పెట్టినటువంటి కంటే ఇప్పుడు
ఫ్రూట్స్లో మనకి ఆర్సెనిక్ లెడ్ యొక్క క్వాంటిటీ చాలా తక్కువగా ఉంటుందండి. కానీ కాయగూరల్లో ఆ యొక్క అంటే మన శరీరాన్ని హాని కలిగించే పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. అందువల్ల కాయగూరల్ని మనం ఉడికించి తింటాము. ఆ ఉడికించే ప్రాసెస్లో అంటే సర్టెన్ డిగ్రీస్ దగ్గర దాన్ని వేడి చేయడం వల్ల దాంట్లో ఉన్నటువంటి ఈ యొక్క మనకి హాని కలిగించేటువంటి పదార్థాలు ఎవాపరేట్ అయిపోతాయి అన్నటువంటి ఉద్దేశం. కానీ మైక్రోవేవ్లో మీరు వంకాయ కానీ ఏదైనా పెట్టినప్పుడు సో అందులో ఉన్నటువంటి అది ఉడుకుతుంది, పక్వం చెందుతుంది, కానీ అందులో ఉన్నటువంటి విష పదార్థాలు మళ్ళీ తిరిగి తీసుకొచ్చి మళ్ళీ దాని బయట అంటే పైన వస్తాయి అనమాట. అంటే లోపల ఎక్కడో పొరలో ఉన్నటువంటి విష పదార్థాలని మనం పై పొరల్లోకి తీసుకొచ్చుకొని దాన్ని మరి ఎంతో ఆస్వాదిస్తూ మనం ఆ ఆహార పదార్థాలని ఆ విష పదార్థాలని ఆహార పదార్థం అనుకుంటూ మనం తింటున్నాం అనమాట అండి. సో అందువలన ఈ ఎప్పుడైతే స్పీడ్గా ఆహారం వండాలి అనేటువంటి కాన్సెప్ట్ మనకు వచ్చిందో అప్పుడు ఆరోగ్యం యొక్క స్థితిగతులు కూడా పూర్తిగా మారిపోయాయమ్మా. డాక్టర్ గారు, ఈ నిద్రలేమి పరిస్థితులు కూడా చాలా మంది ఫేస్ చేస్తూ ఉంటారు. దానికి ఏమన్నా ఆయుర్వేదంలో ఉందా సొల్యూషన్ ఇట్లా ఏమన్నా? కొన్ని సమస్యలు కావాల్సుకుని మనం తీసుకొచ్చుకుని రోగాల బారి పడిన తర్వాత అప్పుడు దాని యొక్క సొల్యూషన్స్ వెతుకుంటున్నాం. అది యొక్క ప్రస్తుతం ఇది ఇండియన్ ట్రెండ్ అయిపోయింది. ఎందుకంటే ఆ వ్యాధులు పూర్తిగా ప్రబలి అంటే ఒక జనరేషన్ పూర్తిగా నాశనం అయ్యేంత వరకు దానివల్ల మనం ఈ వ్యాధులు వస్తున్నాయి అని చెప్పినటువంటి కాన్సెప్ట్ నుంచి మనం బయటికి రాలేకపోతున్నాము. ఇప్పుడు మీరు చూడండి, జపాన్లో వృద్ధులు బాగా పెరిగిపోతున్నారు. అంటే 100 సంవత్సరాలు దాటి పైబడ్డ వారు కొన్ని లక్షల మంది ఉన్నారంటండి. అంటే మన దేశంలో ఆయుర్ ప్రమాణం 70 సంవత్సరాలు దాటేటప్పటికి గగనమైపోతుంది. కారణం ఏంటంటే శరీరం ఎప్పుడైతే శరీరానికి కనీసం 8 గంటలు నిద్ర సరిగ్గా ఉన్నప్పుడు మాత్రమే మీరు ఏ ఎక్సర్సైజ్లకు కూడా వెళ్ళక్కర్లేదు. మీరు శాస్త్రం సరిగ్గా తెలిసిన వాళ్ళు చెప్తారండి, నిద్ర సరిగ్గా మీకు 8 గంటలు నిద్ర కనుక పట్టింది అని చెప్పానంటే మీరు జిమ్ములకి వెళ్ళక్కర్లేదు, ఎక్సర్సైజ్లకి వెళ్ళక్కర్లేదు, పార్కుల చుట్టూ తిరగక్కర్లేదు. డీప్ స్లీప్లోనే బాడీలో కావాల్సినటువంటి క్యాలరీస్ అన్ని కూడా బర్న్ అవుతాయండి. 8 గంటలకు కనుక ఎవరైనా పడుకున్నారంటే వాడికి ఏదో రోగం వచ్చింది అనుకుంటారండి. ఈ రోజు ఎలా అయిపోయిందంటే 11 గంటలకు పడుకున్నా కూడా 11 గంటలకు కూడా నువ్వు సెల్ ఎందుకు ఆఫ్ చేసావు అని అడుగుతారండి. అంటే 11 గంటలు కూడా మనం అంటే ఆ టైం కూడా మనం ఇంకా మెలకుగానే ఉంటాం అనమాట. మెయిన్ కారణం ఈరోజు ఉన్నటువంటి ఈ స్క్రీన్స్, తెరలు, అంటే అది మబ్బు తెరలు కావచ్చు, మన కళ్ళకు పట్టిన తెరలైనా కావచ్చు అండి. అంటే సెల్ ఫోన్ కావచ్చు, కంప్యూటర్ కావచ్చు, టీవీ కావచ్చు, ఈ యొక్క మాయాజాలం నుంచి మనం బయట పడలేకపోతున్నాం అనమాట అండి. సో మళ్ళీ పొద్దున పూట లేచేటప్పటికి మన రెగ్యులర్ దైనందిన కార్యక్రమాలు మనం ఆపడానికి ఉండదు. ఎందుకంటే ఆఫీస్కి వెళ్ళేవాళ్ళు ఆఫీస్కి వెళ్ళాలి, డ్యూటీలకు వెళ్ళేవాళ్ళు డ్యూటీలు వెళ్ళాలి, ఎవరి పనులు వాళ్ళకు ఉంటాయి కాబట్టి పొద్దున్న 6-7 గంటలకు ఖచ్చితంగా లేవాల్సిందే. మళ్ళీ పడుకోవడం ఎప్పుడు జరుగుతుందండి? రాత్రి 12-1 గంట టైంకి. సో ఎప్పుడైతే ఏ సమయంలో అది చెయ్యాలో అది చేయకపోయినా కూడా శరీరంలో నెగిటివ్ ఇంపాక్ట్ పెరుగుతుందండి. అంటే సో ఎప్పుడు పడుకోవాలి, ఎప్పుడు ఆహారం తినాలి, దానికి ఒక నియమం ఉన్నాయన్నమాట అండి. ఎప్పుడు నిద్రపోవాలి, ఎప్పుడు శారీరక శ్రమ చేయాలని. సో ఈ మూడింటిని మనము ఎప్పుడు నాకు తోస్తే అప్పుడే చేస్తాను అని చెప్పి అనుకుంటే శరీరం ప్రకృతికి దూరంగా వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా అది చేయవలసినటువంటి శరీరం అంటే ఒబేసిటీ పెరగడం కానీ, కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరగడం కానీ, స్ట్రెస్ లెవెల్స్ పెరిగిపోవడం కానీ, కాన్స్టిపేషన్ కానీ, మెయిన్ కాన్స్టిపేషన్ అండి. రాత్రిపూట ఎక్కువగా లేటుగా నిద్రపోయే వాళ్ళకి కాన్స్టిపేషన్ వస్తుంది. కాన్స్టిపేషన్ రావడం వల్ల మళ్ళీ ఇంటేక్ అంటే ఆహారం సరిగ్గా తీసుకోవాలంటే ఆహారం మంచి బిర్యానీ చూసినా కూడా వాడికి నోట్లో నీళ్ళు ఊరవు. అంటే ఇంటేక్ బయటికి వెళ్తే కదమ్మా ఆహారం తిరిగి తీసుకోవాలని చెప్పని అనిపించడం. ఇన్ ద సేమ్ టైం మళ్ళీ స్ట్రెస్ వస్తుంది. తర్వాత ఆఫీస్ వర్కులని ఎన్నో రకాలైనటువంటి అంటే పొద్దున్న లేచిన తర్వాత ఎన్నో రకాలైనటువంటి వర్కులు ఈ వర్కులతో మనకి సరిపోతూ ఉంటుంది. సో నైట్ టైం నిద్ర కనుక మన చేతులారా మనం తగ్గించుకుంటున్నాము. అది ఒక ప్యాషన్ అయిపోయింది అనమాట అండి. ఈరోజు రాత్రి 12 గంటలకి తక్కువలో పడుకున్నామని చెప్పానంటే అది ఏదో ఒక వెలితిగాను ఏదో పోగొట్టుకున్న వాళ్ళలాగా మనం చూసుకుంటున్నాం అనమాట. కానీ శరీరానికి 8 గంటలు నిద్ర చిన్నప్పుడు అంటే బై బర్త్ పుట్టినప్పుడు కనీసం 12 గంటల నిద్ర ఉండాలండి. అలాగా స్లోగా తగ్గుతూ వచ్చి ఎప్పుడైతే 70 సంవత్సరాలు దాటిన వ్యక్తులకి ఆయుర్వేదంలో 6 నుంచి 7 గంటల ఉపక్రమం నిద్ర వెళ్తే సరిపోతుందని చెప్పని ఉంటుందండి. కానీ ఈరోజు మన భారతదేశంలో సగటు మనిషి యొక్క నిద్రాకాలము 5 గంటలు మాత్రమేనండి. 5 గంటలే మనం పడుకుంటున్నాం. అంటే రెస్ట్లో అంటే ఎప్పుడైతే మనం శరీరము రెస్ట్లోకి వెళ్ళదో మానసిక ప్రశాంతత కూడా మనం కోల్పోతామండి. ఎందుకంటే ఈ యొక్క పంచ జ్ఞానేంద్రియాలు, పంచకర్మేంద్రియాలు ఇది మన శరీరంలో ఉన్నటువంటి సెన్స్ ఆర్గాన్స్. అంటే ఒక 5 సెన్స్ ఆర్గాన్స్ ద్వారా మనం జ్ఞానాన్ని తీసుకుంటాము. 5 సెన్స్ ఆర్గాన్స్ ద్వారా మనం మళ్ళీ తిరిగి మనం బయటికి చెప్తాము. ఇప్పుడు నేను మాట్లాడుతున్నానంటే అది వాక్, నా చేతులు వాక్, పాణి, పాద, పాయి, ఉపస్థ ఇవన్నీ ఒక కర్మ ఆర్గాన్స్ అండి, వర్క్ ఆర్గాన్స్. కన్ను, ముక్కు, చెవి, నాలుక ఈ 5 కూడా
జ్ఞానేంద్రియాలు అనమాట. ఈ జ్ఞానేంద్రియాలు ఎప్పుడైతే రెస్ట్‌లో ఉంటాయో అప్పుడే కర్మేంద్రియాల యొక్క వర్క్ యొక్క ఎఫిషియన్సీ బాగా పెరుగుతుందండి. నిద్రలో జ్ఞానేంద్రియాలు పూర్తిగా రిలాక్స్డ్ పొజిషన్‌లో ఉంటాయన్నమాట అండి. ఇన్ ద సేమ్ టైమ్ బాడీలో కొలెస్ట్రాల్ లెవెల్ తగ్గడానికి అవకాశం ఉంటుంది. కాన్‌స్టిపేషన్ రాకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. తర్వాత బాడీలో ఈ యొక్క అన్‌వాంటెడ్ గ్రోత్ గాని లేకుంటే అన్‌వాంటెడ్ అంటే మెటీరియల్స్ బాడీలో ఎక్కడైనా బ్లాక్ అవుతున్నాయి, అటువంటి వాటిని తగ్గించడానికి వీలవుతుందండి. క్యాలరీస్ అనేది బాడీలో ఉన్నటువంటి అనవసరమైనటువంటి క్యాలరీస్ తగ్గడానికి కూడా అవకాశం ఉంటుందండి. అసలు యాక్చువల్‌గా మనం ఎప్పుడైతే నిద్రకి మనం దూరం అయ్యామో ఆటోమేటిక్‌గా రోగాలకి మనం దగ్గర అయిపోతూ ఉంటాం అనమాట అండి. సో చాలా చక్కగా మమ్మల్ని లైక్ ఎడ్యుకేట్ చేశారు, వివరించారు ఆయుర్వేదం ఏంటి, దానికి ఉన్న ఫలితాలు ఏంటి అన్నది. నమస్కారం, థ్యాంక్ యూ సో నమస్తే మచ్ సార్. థ్యాంక్ యూ. చూసారు కదా వ్యూవర్స్, సార్ మనకు చాలా ఎడ్యుకేషన్ ఇచ్చారు దీని గురించి. మీకు ఫర్దర్గా ఏమైనా డౌట్స్ కానీ క్వైరీస్ కానీ ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి మాతో షేర్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని ఎపిసోడ్స్ కోసం సబ్స్క్రైబ్ టు వీటీవీ.